గుర్తుపెట్టుకోండి, మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినా మీ సృష్టికర్త మహింపరచబడాలి, మీ తల్లిదండ్రులు సంతోషించాలి, మిమ్మల్ని చూసి సమాజము ఇందాక సేవకులు చెప్పినట్టు ఘనముగా చెప్పుకోవాలి. అలాంటి అద్భుతమైన స్థితిని ఇవ్వడానికి దేవాది దేవుడు తన స్థితిని తీసుకుని భూమి మీదకి వచ్చాడు. మన స్థితిని తన స్థాయికి తీసుకురావడానికి మనకు ఒక్కొక్క దశను పెంచుకుంటూ ప్రతిసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొంతమంది శిశు దశలో ఎరిగిన వారిగా ఉన్నారు, కొంతమంది బాల్య దశలో అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు, కొంతమంది యవన దశలో వినలేని వారిగా ఉన్నారు, కొంతమంది పెళ్ళి పెద్దవాళ్ళైనా దేవుడా చూడాలి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి దశ మనకి ఏం చేస్తున్నారు తెలుసా? సరే ఇప్పుడైనా ఈ వ్యక్తి నా మహిమ కొరకు జీవిస్తాడేమో అని. ఈ బిడ్డను మనకి ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? ఇవన్నీ మీరు దాటుకుని వచ్చారు, కానీ ఒకసారి వెనక చూసుకోండి, నా మహిమ కొరకు జీవించిందంతా మీ లోకానుసారమైన ఉద్దేశం